మొన్న చదివినావు కదండి, బైబిల్ చదివినావు కదండి, చదివావు కదా. పరిశుద్ధ గ్రంథం నుండి ఆతల పాఠంలో నిర్గమకాండం 12 మొదటి నుంచి 7 మటుకు దేవుని మాటలు ధ్యానించుకుందాం. కొంతగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నాయన మీకు ఎనలేని స్తోత్రాలు చూపిస్తున్నాను అయ్యా. ఇదిగో నాయన ఈ యొక్క శుక్రవారం దినమున అనగా మా కొరకు శిలువలో రక్తం కాచి ప్రాణం ఇచ్చావు యేసయ్య, నీకు వందనాలు. అలాగే యేసయ్య, ఇదిగో నాయన నీ యొక్క మాటలు చదువుచుండగా నాకు ఎలాంటి తడబాటు లేకుండా నీ యొక్క కృపను నా పైన ఉంచుకోండి. ఈ యొక్క చిన్న ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగో సెలవిచ్చాడు, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలను. గొర్రెపిల్లల్లో నుండినైనను మేకపిల్లల నుండినైనను దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధము రెండు కమ్మముల మీద పైకమ్మం మీదను చల్లి ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరతో దాని తినవలను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలను. దానితో ఉడకనిదానైనను నీళ్లతో వండబడిన దానైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపరచు దాన్ని తినవలను. అది యెహోవా పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంను పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైనది. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను. 7 దినములను పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీరు ఇందులో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినమున మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడు. ఆ మొదటి దినంలో మీరు పరిశుద్ధ సంఘంగాను 7వ దినమున పరిశుద్ధ సంఘంగాను కూడుకొనవలను. ఆ దినము యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదిగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియ రొట్టెల పండుగలను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీకు సమూహములను
ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా నుండును. చదవబడిన వాక్యం మా అందరి మేళ్ళ నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఓ దేవా నీకు వందనములు, ఓ దేవా నీకు వందనములు. కీర్తన పాఠం 22వ కీర్తన మొదటి 10 వచనాలు ఇవ్వబడిన వారికి వీలైతే లేదు కనుక ఈ ప్రోగ్రామ్ సీట్లో లేని వారు ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ సీట్లో లేని వారు ముందుకు వచ్చి కీర్తన పాఠం ఇవ్వబడిన వారు అందుబాటులో లేరు గనక ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుతున్నాను. కీర్తనలు 22వ కీర్తన మొదటి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1 నుంచి 18 మట్టుకు చదువు. 10 వచనాల మట్టుకు చదువు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల మట్టుకు చదువు. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి? నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవెలా దూరముగా నున్నావు? నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. వారు నీ యందు నమ్మకించగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టు విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, వాళ్ళ చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా నీ మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా అని ఆయన వారిని విడిపించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి వద్ద ధాన్యపానము చేయుచున్నగా నీవే గదా నాకు నమ్మక పుట్టించితివి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. దేవుడిచ్చిన జీవే వాక్యమిదేను మనకు ఎన్నలార భావశుద్ధిని దేయుగనశు వర్తమానము దీని పేరు. దేవుడిచ్చిన జీవే వాక్యమిదేను మనకు ఎన్నలార. మూడో పాట. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25వ వచనం వరకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25వ వచనం వరకు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాణి ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను.
యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. చదవగల వాక్యం దేవుని దీవించుగాక. ఓ క్రీస్తు నీకు వందనములు, ఓ క్రీస్తు నీకు వందనములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 26 వచనాల మటుకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 6 నుంచి 26 వచనాల మటుకు. ఆ పండగలో వారు కోరిన ఒకని ఖైదీని పిలాతు విడిపించేవారు. అధికారులను ఎదిరించి కలహాలంలో నరహత్య చేసిన వారితో కూడా బడి ఉండన బరబ్బను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు ఆది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించింది. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజు మీరు చెప్పువాను నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యము చేసెనని వారిని అడగగా, వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహంను సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేత్యూర్యమను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమయంతో కూర్చిన తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొలగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు వేళ్లతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ముఖాలను ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహాయించి ఇచ్చిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోచుండగా ఆయన సిలువ వేయుటకును అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపమునకును తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటుకును ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థం. అంతటా గోళము కలిపిన
ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగంగా ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి పైగా నుంచి చదవబడిన ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. దేవుడిచ్చిన జీవే వాక్యమిదేను మనకు ఎన్నలార భావశుద్ధిని జయగణ శుభవర్తమానం దీని పేరు దేవుడిచ్చిన జీవే వాక్యమిదేను మనకు ఎన్నలార. దయచేసి కూర్చుని వస్తుందో కోరుచున్నా. పల్లవి ఒక చరణం మాత్రం ఒక పాట పాడదాం. పల్లవి దైవతనయ క్రీస్తునాథుండ. పల్లవి ఒక చరణం. పద్దెనిమిది కీర్తన పల్లవి ఒక చరణం. దైవతనయ క్రీస్తునాథుండా పాపులకై ప్రాణమిచ్చితివా. దైవతనయ క్రీస్తునాథుండా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, పరిపులకై వచ్చినావా, పాపులను కరుణించినా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినా. ప్రాణదానము చేసినావా దేవా, పరలోకం చేర్చినావా. ప్రాణదానము చేసినావా దేవా, పరలోకం చేర్చినావా. దైవతనయ క్రీస్తునాథుండా పాపులకై ప్రాణమిచ్చితివా. కాచినటి దివ్య రక్తము కేతమా, కల్వరిలో కాచినటి దివ్య రక్తము కేతమా. కడిగి పావన పరయామా దేవా, కడుపు పూలరానయ్యున్నావా. కడిగి పావన పరయామా దేవా, కడుపు పూలరానయ్యున్నావా. దైవతనయ క్రీస్తునాథుండా పాపులకై ప్రాణమిచ్చితివా. శ్రీ యేసుదేవనామ సంకీర్తనము. మన యేసు స్వామికి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు నామమున మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకోవడానికి దేవుడు ఆయుస్సును, ఆరోగ్యాన్ని, కాపుదలను ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈ దినం యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల మీద మనం ధ్యానించిన ముందుగా ఉపోద్ఘాతముగా ఆ శిలువకు వచ్చిన రాత్రి అప్పగింపబడిన సమయం మొదలుకొని శిలవేశ వరకు
జరిగిన సంఘటనలు కొన్నిటిని మనము ధ్యానం చేయనైనా ఉన్నది చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దయగల దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ శిలువ ధ్యానంలో ఈ దినం ఉంటుండగా మీరు శిలువ పైన పలుకులు పలికినటువంటి ఆ పలుకులను మేము ధ్యానం చేస్తూ అందులో ఉన్నటువంటి లోతైన సత్యములను గుర్తించుకొని గ్రహించుకుంటూ మమ్మల్ని మా జీవితాలను క్రమపరచుకోవడానికి కృప చేయించండి. ఇప్పుడు మీ వాక్య ధ్యానంలో నిరాశనిగా నిలబడి ఉంటుండగా నా నోట మీ మాట నుంచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరొకసారి చేరివచ్చిన మీ అందరి కూడా ప్రభు నామమున శుభాలు తెలియజేస్తూ దేవాతి దేవునికి నా యొక్క వందన తెలియజేస్తూ మరి రాత్రి మనము పస్కా విందు అనేది ఆరాధన జరుపుకున్నాం. అది అయిన తర్వాత ఓలివ కొండకు ప్రభు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయించుండగా మరి బట్టలు పట్టుకొని వెళ్ళడం, అక్కడ నుండి సెలవేశ వరకు ఈ రాత్రి అంతా జరిగిన సంఘటనను కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. సెలవు వేయడానికి అంటే ఉట్టిగానే వేయడానికి వీలు లేదు, ఎవరంటే వారు వేయడానికి వీలు లేదు. గనుక మరి ఆ సిలువకు అప్పగింపబడినటువంటి ఆ పరిస్థితులు ఏమేమి నేరారోపణలు చేయబడి ఉన్నాయి అనే మాటను మనం తలద్దాం. ఈ ఫ్యాన్ ఇటు దింపండి, కొంచెం సెంటర్ గా మలపండి. అట్లుండాలి, 4 సైడ్లు సెంటర్కి ఉండాలి. ఇక్కడ ఒకటి ఇటు ఉండాలి స్టేజ్ మీకు, ఎందుకంటే ప్రసంగికులు ఉంటారు కనుక వాళ్ళు చెప్పేటప్పుడు అవసరం ఉంటుంది. ఇట్లుంటే కూడా ఇక్కడ దాకా కూడా వస్తుంటుంది. హల్లెలూయా. గనుక ఒక 6 విషయాలు నేను తెలియజేస్తాను, 6 సంఘటనలు. ఏ 6 సంఘటనలు అనగా మరి 6 స్థలాలకు యేసు ప్రభును తీసుకుని వెళ్ళబడి యేసు ప్రభు పైన నేరారోపణలు చేసినారు. ఏ నేరారోపణలు కూడా అవి నిజము అనే పరిస్థితులు లేవు. అయినప్పటికీ ప్రభువును అది సెలవుకు వేయడం జరిగింది. ఇంకా మనం గమనించి చూసినట్లయితే మరి యేసుప్రభును ఎవరు అప్పగించారంట? యేసుప్రభును ఎవరు అప్పగించారు? ఇస్కరియోతు యూదా. ఎవరైనా శిష్యులలో అంటే దగ్గరున్నోళ్ళే ఇబ్బందుల పాలు కదా. యేసుప్రభు శిష్యుడే, ప్రభును అప్పగించినాడు. ఇది అటు తిప్పండి, ఈ మైక్ గురువు గారు వస్తాం. అయితే మరి ఇస్కరియోతు యూదా ప్రభును అప్పగించడంతో పాటు వచ్చి బోధకుడని ఏం చేసినట్ట మొద్దు పెట్టుకొని అప్పగించినాడు. ఎందుకు మరి ఆ ప్రేమకు నిదర్శనం ఉంటాయి, కానీ ఇక్కడైతే అప్పగించడానికి గుర్తుగా మొద్దు పెట్టుకొని ప్రభును ఇస్కరియోతు యూదా భటులకు అప్పగించినట్లు చూస్తున్నాం. మరి యేసు ప్రభు 6 చోట్ల విమర్శింపబడ్డారు. 6 చోట్ల విమర్శలు లేక పరీక్షింపబడి ఉంటున్నాడు అనేది మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం చూస్తే 18వ అధ్యాయము అన్నా యుద్ధకు తీసుకుని వెళ్ళారంట. మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారు? అన్నా యుద్ధకు. ఇక్కడ తీసుకువెళ్ళినట్లు మనము ప్రధాన యాజకుడైన హన్నా యుద్ధకు తీసుకుని వెళ్ళినారు. హన్నా ఏమి అడిగిందంటే బోధన గురించి యేసు ప్రభును అడిగినాడు. బోధ గురించి అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను రహస్యంగా ఏమి కూడా బోధ
చేయలేను, మరి విన్నవారిని అడగండి అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ అడిగారు, అడిగిన దానికి యేసు ప్రభు సమాధానము ఇచ్చినాడు. ఇస్తే ఏం జరిగింది అని అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:57 చూడండి. 26:57. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా, ఆయన శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. ఇక్కడ ఒక మాట, ఇక్కడ యోహాను సువార్తలో 18-19 చూస్తే సైనికుడు కొరలతో కొట్టినట్లు వాక్య తెలియస్తుంది. ఇక్కడ ప్రధాన యాజకుడు అడిగాడు, అడిగిన దానికి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నేను చాటుగా ఏమి బోధ చేయలేను, అందరి ముందు నలుగురి ముందు బోధ చేసేది కదా, మరి అందులో తప్పేమున్నది అన్నట్లు చెప్తే, నీవు ప్రధాన యాజకునికి నువ్వు ప్రత్యుత్తరం ఇస్తావా అని కొట్టినటువంటి అరచేతితో కొట్టినట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం. అడిగిన దానికి సమాధానం ఇవ్వడం కూడా తప్పుగా భావించారు. అక్కడ నుండి మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్న యోహాను సువార్త 18:24 చూస్తే, అంతటా ప్రధాన యాజకుడైన ఎక్కడికి వెళ్ళినారంట? కాయప యుద్ధకు తీసుకుని వెళ్ళినారు. ఇక్కడ కాయప యుద్ధకు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడి నేరారోపణ ఏమైనా చెప్పబడినదంట అంటే, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? క్రీస్తు అయితే మాకు చెప్పండి. ఎందుకు ఈ మాట అడిగినా? ఇక్కడ మత్తయి సువార్త 26:63 అంటాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా అయితే మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. దేవుని కుమారుడు. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే, దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు, వచ్చి లోకాన్ని రక్షించనై ఉన్నాడని ఆనాటి యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర కూడా యోహాను సువార్త 1 చూస్తాం. యోహాను యుద్ధకు వచ్చి నీవెవరు? మరి క్రీస్తు అయితే మాతో చెప్పమని అడిగినారు. అందుకు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? నేను ఆయనను కాను, ఆయన చెప్పుల వారు విప్పుడకు కూడా నేను యోగ్యుడను కాను, ఆయన నా వెనుక వచ్చుచున్నాడు అన్నాడు. అంటే అన్నాడు, ఇశ్రాయేలు క్రీస్తు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి లోకాన్ని రక్షిస్తాడని ఎదురు చూస్తున్నారు. మరి ఆ కుమారుడు నీవా అని అడిగినట్లు ఉంటుంది. అన్నందుకు ప్రభు అన్నాడు, అవును నీవన్నట్లే. అక్కడ ముందుకు చదివితే కనబడుతుంది, అవును నీవన్నట్లే ఇక్కడ గమనించండి. నువ్వు దేవుని కుమారుడు అంటే, అవును నీవన్నట్లే నేను దేవుని కుమారుడును, మనిషి కుమారుడు రాకడ, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అక్కడ చెప్తే మరి ఒప్పుకున్నందుకు, ప్రభు చెప్పినందుకు వారు ఏం చేశారు? దేవదూషణ చేశారు. దేవునితో సమానంగా ఎంచుకొనుచున్నారని దేవదూషణ నేరము యేసు ప్రభు పైన పెట్టినారు. అక్కడ గమనించవలసిన దేవుని కుమారుడు అంటే అవును అన్నారు. అవును నీవన్నట్లే అన్నారు, మీరు అన్నట్లే అన్నారు, నీవన్నట్లే. దాన్ని కూడా తప్పు పట్టడం అనేది చూడగలుగుతున్నాం. ముందు ప్రధాన యాజకుడైన అన్నా యుద్ధకు, రెండవది కాయప యుద్ధకు తీసుకుని వెళ్ళబడ్డది. మూడవది లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనం. 22వ అధ్యాయం 6వ వచనములో ఉదయం కాగానే ప్రార్థనల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి చాలా ఎక్కడ తీసుకుని వెళ్ళారంట? మహాసభలోనికి. ఆ సభ ఏంటంటే సన్హెద్రి సభ. ఆ సభలో ఏది తీర్మానం చేస్తే అది అవుతుంది. మనకు కూడా పెద్ద సభ, మా ప్రభుత్వ పరంగా ఏం చేస్తాం మనం? అసెంబ్లీ అవుతుంది, అలాగే ఢిల్లీలో అవుతుంది, మా సభలు అవి ఏం తీర్మానం చేస్తే
అవి ప్రభుత్వము చేస్తామా చేయమా? మరి అసెంబ్లీలో అయిన తీర్మానాలు రాష్ట్రానికి, అలాగే పార్లమెంట్లో అయినవి ఈ సభలు వాళ్ళు తీర్మానం చేస్తే అవుతుంటాయి, రాజ్యాంగం చేస్తే. ఎక్కడైనా మహాసభ వాళ్ళకు యూదులకు మహాసభ ఏంటంటే సన్హెద్రి సభ. మహాసభలోనికి తీసుకుని వచ్చి నీవు దేవుని కుమారుడవా అని అడిగినారు. ఇక్కడ ప్రభు అన్నమాట ఏంటంటే మీరు అన్నట్లే దేవుని కుమారుడు. నిజమే, మరి యేసుప్రభు దేవుని కుమారుడు అని యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా ఏనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను గొప్ప స్వరం వచ్చింది. యేసుప్రభు కూడా చెప్పిన నా తండ్రి ఎంత విన్న సంగతులే నేను చెప్పుచున్నాను అన్నాడు. గనక నువ్వు దేవుని కుమారుడు అంటే అవును అంటే ఇక్కడ అందరి మాట ఏంటంటే ఇక సాక్షులతో మాకు పని లేదు, సెలవేయాలి సెలవేయాలి. ఈ 3 రకములైనటువంటి స్థలాల్లో పరీక్షింపబడినటువంటి పరిస్థితి ఇది. మతపరమైనటువంటి నేరారోపణలు మతపరముగా చూడగలిగినారు. ఇక రాజకీయ పరంగా చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే 4వ స్థలం ఏంటంటే పిలాతు ఎదురుకు తీసుకుని వెళ్ళినారు. ఇది ప్రభుత్వ పరంగా లేక రాజకీయ పరంగా అనేది మనం గమనించవచ్చు. అక్కడ పిలాతు ఎద్దుకు తీసుకుని వెళ్ళి నేరారోపణలు మోపినారంట. ఏంటిదంటే రాజుకు కోపం వచ్చినట్టు ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఏంటంటే జనములను తిరుగుబాటు చేస్తుండే. ఎందుకంటే వారిని పిలాతు హెరోదు వారిని పరిపాలన చేస్తూ ఉన్నారు గనక ప్రభుత్వానికి వ్యతిరేకముగా జనులను తిరుగుబాటు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాడు అనేది ఒక మాట ఇస్తున్నారు. రెండవది ఏం చేస్తున్నారంటే కైసరుకు పన్నియ్యక వద్దని తాను వ్యతిరేకిస్తున్నాడు. పన్ను కట్టకూడదని యేసుప్రభు అన్నాడా? మంగళవారం రోజు ధ్యానం చేసినాం. కైసరుకు పన్ను ఇయ్యొచ్చుదా ఇయ్యకూడదంటే కైసరు దేవునికి అన్నారు. ఇక్కడ గమనించండి, కైసరు అనగా ప్రభుత్వాన్ని యేసుప్రభు పన్ను కట్టిందంటే తోమకు పన్ను కట్టడం మీ బోధకుడు అంటే ప్రభు దగ్గరికి వస్తే పేతురుతో అన్నాడు, మనం ఎవరి దగ్గర పన్ను అయినా వారికి అభ్యంతరం లేకుండా నువ్వు సముద్రంకి వెళ్ళి గాలం వేయము, అటు ఒక చేప వస్తే దానిలో నాణ్యం వస్తుంది, నాకును నీకును అది పన్ను కట్టుమన్నాడు. అంటే గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వాన్ని గౌరవించినాడు. బైబిల్ కూడా ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది, ప్రభుత్వాన్ని చట్టాలను లోబడాలని కూడా తెలియజేస్తుంది. కనుక ఇక్కడ గమనించండి, పన్ను కట్టకూడదని ప్రజలను ప్రేరేపిస్తున్నారని రెండోది మోపినాడు. మూడోది నేరారోపణ ఏంటంటే తానే రాజునని చెప్పుకుంటున్నాడు. తానే రాజునని. ఒక సందర్భంలో యేసుప్రభును ఒక కిరీటం తెచ్చి పెట్టడానికి ఇష్టపడ్డారు. వద్దన్నాడు ప్రభు. తన రాజ్యం అంతా కూడా పరలోక సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు. కనుక ఈ మూడిటిని, ఒకటి జనములను తిరుగుబాటు చేసే విధంగా అల్లరికి ప్రేరేపణ చేస్తుండు, కైసరుకు పన్ను ఇద్దంటూ తానే రాజు అంటున్నాడని నేరారోపణ యేసుప్రభు పైన మరి పిలాతు యుద్ధ ఈ నేరారోపణ మోపితే మరి పిలాతు అడిగితే ఒక మాట అన్నాడు ప్రభు. ఏమన్నాడు చెప్తారా? ప్రభు ఒక సమాధానం చెప్పినాడు. అవును నీవన్నట్లు నేను రాజునే గాని నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. భూలోక సంబంధమైనది అంటే ఇక్కడ ఈయనకు ప్రాబ్లం అవుతుంది రాజుకు. కానీ తన రాజ్యం ఎటువంటిది? పరలోకం. యేసుప్రభు వచ్చిన కూడా దేవుని యొక్క సేవంతా పరలోక సంబంధమైనది. అందుకే మత్తయి సువార్తలో ఆ స్వార్థలు ఏంటంటే పరలోక రాజ్యం దేనితో పోల్చదు, పరలోక రాజ్యం అనే ఉపమానాలు అనేకలు చెప్పినాడు. దానికి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, దైవ సంబంధమైనది, పరలోక సంబంధమైనది. పిలాతు వీటన్నిటిని గ్రహించిన తర్వాత అతడు చెప్పిన మాట 18 యోహాను 18:38 చూస్తే చదువుతారా? 18:38. ఇక్కడ గమనించవలసిన పిలాతు అంటున్న మాట ఏంటంటే ఇతని యందు ఏ దోషము
నాకు కనబడలేదు. పరీక్ష చేసిండు, వారు నేరారోపణ మోపారు, ప్రభుని అడిగిండు. ఇక రాజు ప్రేరేపణ అంటే ఇతనిలో ఏ దోషము నాకు కనబడలేదు అనేది ఈ 4వ స్థలము. పిలాతు తీర్చినప్పుడు ఇక్కడ కూడా ఏ నేరారోపణ మోపబడలేదు. ఇక 5వ స్థలానికి మనం వస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయము 6-7 వచనాలు చూడగలుగుతారా? పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలీయుడని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశం వాడని హేరోదు యుద్ధకు పంపినాడు. అంటే ఎక్కడి వాడు ఈ తీర్పు తీర్చడము, మరి ఇది ఎక్కడి వాడు అంటే మరి హేరోదుకు సంబంధించిన వాడు కనుక అనేది హేరోదు దగ్గరికి యేసు ప్రభువును పంపిస్తే మరి హేరోదు అంతా చాలా సంతోషించి అనేక ప్రశ్నలు వేసినాడంట. కానీ ప్రభు సమాధానము చెప్పలేడు. అక్కడ కూడా ఆయన పరీక్ష చేసాడు. ఆ పరీక్షలో ఏ నేరం కూడా హేరోదుకు కూడా కనబడలేదు గనక మళ్ళీ హేరోదు ఏం చేసిండు? పిలాతు యొద్దకు మళ్ళీ పంపించినాడు. 6వ స్థలం ఏంటంటే మళ్ళీ పిలాతు యొద్దకు తీసుకొస్తే కొరడాలతో కొట్టి విడుదల చేయడానికి పిలాతు ఒప్పుకున్నాడు, కానీ వారు అంగీకరించలేకపోయారు. గనక వారు తన అధికారం పోతుందనే దృక్పథముతోటి ప్రజల అల్లరిని చూసి ఒక న్యాయవంతుడు, ఒక జడ్జి ప్రజల అల్లరి కాదు కానీ న్యాయము అన్యాయం అనేది చూడాలి, కానీ ఆ ప్రజలంతా కూడా సిలువేయమని ఆ ప్రజలను ప్రోత్సహించారు వారు అంటున్నారు గనక దాన్ని బట్టి ప్రజలను మెప్పు కొరకు, ప్రజల కొరకు మరి పిలాతు యేసు ప్రభువును సిలువకు అప్పగించడం అనేది మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విధంగా 6 స్థలాల్లో విమర్శింపబడి ఉండగా ఎక్కడ కూడా ఏ నేరారోపణ కూడా ప్రభు పైన రుజువు కాలేదు. అయినా యేసు ప్రభు మన కొరకు చనిపోవడానికి లోకానికి వచ్చాడు కనుక సర్వసాధారణంగా మరి గమనించి చూసినట్లయితే యేసు ప్రభు ముందుగానే మనకు ఒక విశ్వాసం ఉన్నది. మనుషుడు చనిపోతాడు, చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతారు, తిరిగి లేపబడిన తర్వాత తీర్పు ఉన్నది, ఆ తీర్పు జరిగిన తర్వాత నరకము మోక్షం అనేది ఉంటుంది. కానీ యేసు ప్రభు ముందుగానే తీర్పు తీర్చబడి ఇక్కడ గమనించండి మన కొరకు యేసు ప్రభు మరి కొరడాలతో కొట్టబడి సిలువకు అప్పగించడం అనేది చూడగలుగుతున్నాం. మరి యేసు ప్రభు ఉదయము ఎన్ని గంటలకు వేసిందంటే సిలువ 9 గంటలకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. 3 గంటలకు యేసు ప్రభు సిలువ మరణము పొందడం జరిగిందని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఒక భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే మరి యేసు ప్రభు సిలువ మోసినటువంటి సిలువ బరువు ఎంత ఉంటుందంటే ఒక భక్తుడు రాస్తా ఉన్నాడు. తెలుసా ఎంతనో అమ్మా? 150 కిలోల బరువు కలిగిన సిలువనంట. అలాగే ఎంత పొడవు, ఎంత వెడల్పు అంటే 15 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు కలిగినటువంటి సిలువ అనేది చెప్పబడుతుంటున్నది. అలాగే మేకులు 3/4 ఇంచు మందం ఏంట, 8 ఇంచుల పొడవు కలిగినటువంటి ఆ మేకులతో కొట్టబడ్డాడు. అలాగే మరి ముళ్ళ కిరీటం పెట్టినాడు. ఎన్ని తలకు దిగినాయంటే 17 తలకు గుర్చుకొని ఉన్నాయని తెలియబడుతుంది. మరి ఎన్ని గాయాలైందంటే 5480 గాయాలు యేసు ప్రభుకు కొరడాలతో కొడితే అయినాయంట. మరి కొరడం అంటే మనం ఉన్నది ఒకటే చూస్తాం కానీ దానికి చాలా ఉంటాయి. ఆ కొరడకి ఎటువంటిది అంటే మరి ఇనుప మేకులు సీసముతో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే యేసు ప్రభు యొక్క వీపు భూమిలాగా దున్నబడి ఉన్నదని చెప్పబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ఎంతమంది సైనికులు ఉన్నారంటే 350 మంది సైనికులు ఉన్నారంట. ఎందుకంటే ఎవరు ఎప్పుడు తిరుగుబాటు వచ్చి ఆ యేసు ప్రభు పక్షాన వస్తారని చాలా మంది సైనికులు ఉన్నారని చెప్పబడుతుంది. మరి యేసు ప్రభు శిలువలో తన రక్తాన్ని ఎంత ప్రవహింపజేసిందంటే 6.5 లీటరు తన రక్తాన్ని దారపోసిందో ఉన్న రక్తమంతా పోయింది అనేది భక్తులు చెప్తా ఉన్నారు. చరిత్ర ఆధారంగా చెప్పబడుతుంది. ఏదైతే నేను ప్రభునందు ప్రేమైన వాళ్ళరా యేసు ప్రభు మన కొరకు 6 స్థలాల విమర్శింపబడి
సిలువేయబడి ఉంటున్నాడు. మరి శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించిన విన్నాం కనుక ఒక్కరు ఏదో ఒక మాట అంటే మనం ఎంతో వేదన పడతాం, బాధపడతాం. 6 స్థలాల్లో విమర్శింపబడ్డారు, 6 స్థలాలు రకరకాలుగా విమర్శింపబడ్డారు. కానీ మౌనంగా దాచున్నాడు, తిరుగుబాటు చేయలేదు. దాన్ని అంగీకరించడానికి వెనుకంజ వేయుడు. అంగీకరిస్తేనే శిలువ మరణం ఉన్నది, మరణం అంటే మానవాళికి రక్షణ ఉన్నది. గనక నిర్దోషిగా యేసుప్రభు శిలువ పైన మరణిస్తేనే మనకు రక్షణ. గనక నిర్దోషిగా ఉండి అందుకన్నాడు తన సేవ జీవితంలో నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజువు చేస్తారు. ఎవరు చేయలేకపోయారు. మరి అక్కడ మతపరంగా నేరారోపణలు దొరకలేవు, ప్రభుత్వ పరంగా నేరారోపణలు దొరకలేవు. నిర్దోషి అయిన దేవుడు. అందుకే పస్కా బలి అర్పించేటప్పుడు నిర్దోషులై ఉండాలన్నాడు. మరి మన ప్రభు పస్కా బలిపై మనకు రక్షణ అనుగ్రహించిన జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించి నడిపించునుగా. మరి ఈ మాట మీద కె శ్రీనివాస్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్యానికి వందనాలు తండ్రి. మరి ఉదయకాలమున నీ దైవ సందేశం మరియు నిన్నాం తండ్రి ప్రభువా, నీ దైవ సేవకులతో తండ్రి వాక్యానుసారంగా మాట్లాడిన సూత్రం ప్రభువా. ఇక ముందు కూడా ప్రభువా మా కోసం తండ్రి చేసిన శిలువపై తండ్రి కాచిన రక్తం కోసం ఒక్కొక్కరు 7 మాటలుగా మాట్లాడుతుండగా ప్రభావ అటు వారికి మంచి జ్ఞానము దయచేయండి. మంచి పాటలతోనూ వాక్యానుసారంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ గల దేవా యేసయ్య నీకు వందనాలు. దినమంతయు నిశ్చితులు కప్పిపుకుంటూ ప్రభావ ఏ ఆకంఠం లేకుండా సైతాను అనిచరైన నామాన్ని బంధిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.